శుభాకాంక్షలు. ఇది వాస్తవంగా నేను కూడా నరసింహారావు గారికి తోటి ఏకీభవిస్తాను. ఎందుకంటే ప్రభుత్వంకు అన్ని తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ఆ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక చట్టం చేసిన తర్వాత అసెంబ్లీలో వాళ్ళే కామారెడ్డి డిక్లరేషన్ 42% మేము రిజర్వేషన్ అని చెప్పి వాళ్ళే డిక్లరేషన్ చేసారు. అన్ని ఇప్పుడు 2 సంవత్సరాలు 24 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం ఏర్పడి. ఇన్ని రోజుల నుంచి కులగణన జనగణన అని చెప్పేసి దాన్ని కూడా తప్పుల తడకగా వాళ్ళు చేసి దాని ప్రకారంగా కూడా ఎస్సీలను బీసీలను వాళ్ళ జనాభాను తక్కువ చూపించి ఓసీల జనాభాను ఎక్కువ చూపించి కావాలని ఈ రిజర్వేషన్ అనేది చెల్లుబాటు కాకుండా ఉండడం కోసమే దీన్ని వాళ్ళు తప్పుగా చూపించి అయినా కూడా అసెంబ్లీలో తీర్మానం పెడితే అన్ని పార్టీలు మా పార్టీ కూడా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి ఆ తీర్మానానికి ఏకీభవించింది. దాన్ని తీసుకుపోయి గవర్నర్ దగ్గర నుంచి అక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గర పోయిన తర్వాత నిజంగా ఈ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే దాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను తీసుకొని కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్రంలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చి చట్ట సవరణ చేస్తే 9th షెడ్యూల్లో పెడితే నిజంగా కూడా ఈ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నదని చెప్పేసి తెలంగాణ ప్రజలు బీసీలు నమ్ముతారు. కానీ ఆయన ప్రభుత్వం ఆమోదించింది అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండగానే మళ్ళీ దాన్ని అక్కడ పక్కన పడేసి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావండి మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ అసెంబ్లీ తీర్మానం పెట్టి మళ్ళీ ఒక ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఇది చెల్లుబాటు కాదు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని కూడా కోర్టులో పోయిన తర్వాత కోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత 8వ తారీఖు ఉన్నదన్నాక ఈ రోజు మళ్ళీ దాన్ని మీరు ఎలక్షన్ కోడ్ ఇచ్చిరు అని అంటే రేపు అసలు అవుతుందా కాదా అని మేము కూడా సందిగ్ధంలో ఉన్నాం. అయినా కూడా ఈ ప్రభుత్వం ఒకవేళ నిజంగా ఎన్నికలు పెట్టినా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా పల్లె నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు మేము ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే పడతాయని మేము ఆశిస్తలేం. మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, ఎక్కడికక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టకపోతే ఎండగడుతున్నాం, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీరు ఇవ్వాలి అని చెప్పేసి ఎండగడుతున్నాం. 6 గ్యారంటీలు 100 రోజులు అన్నారు, ఇప్పటిదాకా ఎక్కడిచ్చినారు వారిచ్చిన. ఇప్పుడు మేము మా నాయకుడు ఒక ప్రత్యేక ఉద్యమం తీసుకొచ్చారు, వీరు 6 గ్యారంటీ అని గ్యారంటీ కార్డులు ఏ విధంగా తీసుకొచ్చారో వీళ్ళు ప్రభుత్వం ప్రజలకు బాకీ కార్డు అని చెప్పి ఒక ప్రత్యేక ఉద్యమం తీసుకొచ్చి ఈ తెలంగాణ పల్లెల్లో ఎక్కడైతే ప్రజలకు ఏదైతే గ్యారంటీ కార్డులు ఇచ్చారో బాకీ కార్డు మీద నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మహిళలకు 2500 చొప్పున ఈ రోజు 22 నెలలకు 55,000 రూపాయలు ప్రభుత్వం బాకీ ఉన్నది, ఆ బాకీ ఇవ్వాల్సిన అవసరం ఉంటది. అదే విధంగా వృద్ధులకు పెన్షన్ 4,000 రూపాయలు చొప్పున 22 నెలలకు 44,000 అవుతుంది. వికలాంగులకు 44,000 అవుతుంది. అదే విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు 8 లక్షల పెండ్లీలు అయినాయి. మరి 8 లక్షల తులాల బంగారం కూడా బాకీ ఉంది ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు. మరి ఇవన్నీ కూడా ఈ బాకీ తీర్చాల్సిన అవసరం కూడా ఉంటది కదా. మరి అవి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓట్లకు వస్తే అప్పుడు ఆ ప్రజలు నిజంగా నమ్మి వారికి ఓటేసే అవకాశం ఉంటది. ఎందుకంటే ప్రజలకు ఎక్కడ కూడా వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి వారికి ప్రజల మీద పూర్తిగా కూడా ప్రజలు ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందుకోసం ఖచ్చితంగా మా పార్టీని ఎక్కడైనా సరే వాళ్ళు ఏదైనా కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రైతు భరోసా అన్నారు, 15,000 అన్నారు, రైతు కూలీలకు కూడా ఇస్తా అని చెప్పారు, రైతులకు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా గతంలో మనం అనేక సార్లు చెప్పినాం, ఇప్పుడు చెప్పుకుంటూ చాలా సమయం పడుతుంది. కాబట్టి ఎక్కడ ఏ హామీ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. కాబట్టి తెలంగాణ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, తెలంగాణ పల్లెల్లో జరిగే ఎన్నికలు, జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు కాబట్టి ఏదైతే మొన్న వాళ్లకు శాసనసభ ఎన్నికల్లో వాళ్ళే గ్రామీణ ప్రాంత ప్రజలే వాళ్ళ మాటలు నమ్మి అబద్ధపు హామీలతోటి ఓట్లేసి ఈ రోజు గద్దె ఎక్కారు. కాబట్టి ఈ 2.5 సంవత్సరాలలో వాళ్ళ హామీలను విస్మరించి వారికి ఇస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రజలు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2014 కంటే ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. గతంలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం, పాత రోజులు తీసుకొస్తాం అని చెప్పి ఏదైతే
మాటలు చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఖచ్చితంగా అదే జరుగుతుంది కదా. గతంలో ఏం జరిగింది, కేసీఆర్ ప్రభుత్వం కంటే ముందు 10 సంవత్సరాల కంటే ముందు రైతులు, గ్రామీణ ప్రాంత రైతులు చెప్పులు లైన్ లో పెట్టి యూరియా కోసం లైన్ లో నిలబడరు. ఈ రోజు అదే పరిస్థితి, మళ్ళీ అదే దుస్థితి ఉన్నది కదా. అసలు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి యూరియా ఎంత మనకు అవసరం ఉన్నది. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు వేదికలు నిర్మించి రైతులకు ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉన్నది అని చెప్పేసి ప్రతి గ్రామంలో రైతు వేదికల దగ్గర అదే విధంగా అంచనా వేసి, దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు, ఏదైతే నాట్ల కంటే ముందు కేంద్రం దగ్గరికి పోయి కేంద్రం నుంచి మన రాష్ట్రానికి కావలసిన యూరియా అత్యధికంగా తీసుకొచ్చి ఆ రైతులకు సప్లై చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రోజు యూరియాకే చెప్పుల లైన్లు నిలబెట్టి ఈ రోజు రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ రైతులు ఏ విధంగా ఓట్లేస్తారు? రైతు భరోసా ఇవ్వలేదు, ఏ విధంగా ఓట్లేస్తారు? తులం బంగారం ఇవ్వలేదు, ఏ విధంగా ఓట్లేస్తారు? విద్యార్థులకు స్కూటీలు ఇస్తున్నారు, ఇవ్వలేదు ఇప్పటి వరకు, ఏ విధంగా ఓటేస్తారు? నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఏ విధంగా ఓటేస్తారు? 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏ విధంగా చేస్తారు? వాళ్ళు నిరుద్యోగులు ఈ రోజు వాళ్ళు ఆవేశంతో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఖచ్చితంగా ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా ఎందుకంటే ఎక్కడ ఉన్నా కూడా ఈ రోజు ఇన్ని సమస్యలు ఇక్కడ ఉన్నా కూడా ఎక్కడో అక్కడ అసలు నిజంగా కూడా సిటీ లేని దగ్గర నేను ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పేసి ఉన్న సిటీ ఇప్పుడైతే ప్రజెంట్ సిటీ మాత్రం నీట మునుగుతుంటే దాన్ని రక్షించుకునే పరిస్థితులు, అసలు దాని గురించి ఆలోచించలేని ప్రభుత్వం ఈ రోజు ఫ్యూచర్ సిటీ అంట. అమరావతికి బుల్లెట్ ప్రూఫ్ రైలు అంట. మరి అమరావతికి బుల్లెట్ ప్రూఫ్ రైలు అంటే అమరావతి ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది? మరి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ సిటీ నీట మునిగి మూసీలో మునిగిపోతుంటే దాని గురించి ఆలోచించే సమయం దొరకలేదు ఈ ముఖ్యమంత్రి గారికి. కానీ ఫ్యూచర్ సిటీ గురించి ఆయనకు ఇప్పుడు అక్కడ ఒక ఇల్లు లేదు, ఒకటి ఏమీ లేదు, అక్కడ బిల్డింగ్ లేదు. దానికోసం శంకుస్థాపన చేసి దానికోసం అమరావతికి రైలు వేయాలి, 4-way లైన్ వేయాలి, దానికి మెట్రో రైలు వేయాలి, బుల్లెట్ ప్రూఫ్ రైలు వేయాలి అని చెప్పేసి దానికోసం ఆలోచన, ఫ్యూచర్ గురించి, ఆ కుటుంబ సభ్యుల ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తుండే. కానీ ఈ తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ రైతుల గురించి కానీ, తెలంగాణ బహుజనుల గురించి కానీ ఏమాత్రం ఆలోచన చేయని ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసమే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే తెలంగాణ ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ గోపాల్ గారు, షెడ్యూల్ రిలీజ్ అయింది, 8వ తారీఖు నోటిఫికేషన్ అంటున్నారు. సారీ